హలో ఆల్, వెల్కమ్ టు తనిష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తాను. దీనివల్ల పిల్లల్లో బరువు పెరుగుతారు, అలాగే వాళ్ళ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో మీ పిల్లలకి ఈ రెసిపీ తీసుకోవడం వల్ల పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. నేను ఫస్ట్ కర్డ్ తీసుకున్నాను, దాన్ని కొంచెం విస్క్ చేసుకుంటున్నాను. మన కర్డ్లో ఉండే ప్రోబయోటిక్ అనే గుడ్ బ్యాక్టీరియా వల్ల పిల్లలకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ గట్ పవర్ అనేది బాగుంటుంది. తరచుగా పిల్లలకి కర్డ్ ఇస్తుండడం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వాళ్ళు జలుబు కానీ దగ్గు కానీ అలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి అనేది పెరుగుతుంది. పెరుగు తినని పిల్లలకి ఇలా కొంచెం మనం డిష్లో కనుక యాడ్ చేస్తే వాళ్ళకి ఈ విధంగా అన్న వాళ్ళ బాడీకి ప్రోబయోటిక్ అనేది అందుతుంది. సో నేను కర్డ్లో జీరా, ధనియా పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపి అందులో నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటో అండ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో లాట్ ఆఫ్ వెజ్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి పన్నీర్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవుతుంది. అలాగే వెజిటేబుల్స్ క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ వల్ల వాళ్ళ డైజెషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మనం ఇందులో క్యాప్సికమ్ అండ్ టమాటో వాడాం కదా, క్యాప్సికమ్ వల్ల మన బాడీకి విటమిన్ సి వస్తుంది, ఏ, బి అని విటమిన్స్ కూడా అందుతాయి. టమాటోలో మన లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన బాడీకి క్యాన్సర్ కణాల నుంచి రక్షణ కలిగిస్తుంది, క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి టమాటోలో విటమిన్ ఏ, సి, కే అనే విటమిన్స్ మనకి అందడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మన బాడీకి. అలాగే క్యాప్సికమ్ కానీ టమాటో కానీ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే మన హార్ట్కి కానీ ఐకి కానీ బీటా కెరటిన్ ఉంటుంది కాబట్టి వీటిల్లో మన ఐ సైట్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా మీ పిల్లల డైట్లో ఇవి ఖచ్చితంగా యాడ్ అయితే చాలా ఈజీ రెసిపీ అండి. 10 మినిట్స్లో మీ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. మనం కర్డ్లో కలుపుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ ఆర్ గీ వేసుకొని వెజ్జెస్ వేసుకొని కొంచెం కర్డ్ అనేది మనకి దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా వాడికైతే సర్వ్ చేశాను. స్టార్టింగ్లో అయితే వెజ్జెస్తో ఆడడం స్టార్ట్ చేశాడు, కానీ పన్నీర్ టేస్ట్ చూసాక చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తినేలాగే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మెస్సీ చేస్తారని, కిందకు వస్తారని, మనకి పని ఎక్కువ అవుతుందని అలా అని మనం వాళ్ళ వెనకాల పడి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఫుడ్ టచ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు తింటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అలాగే ఇష్టంగా కూడా తింటారు. దీనినే లెడ్ వీనింగ్ అంటారు. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. 6 months మనం ఫుడ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. వెజ్జెస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ సాఫ్ట్గా చేసి, సాఫ్ట్గా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదంటే పొటాటో చిక్కీస్ కానీ అలా మనం చేసి వాళ్ళకి ఇస్తుండడం వల్ల ఫింగర్ ఫుడ్స్ అనేది వాళ్ళకి స్లోగా అలవాటు అయ్యి వాళ్ళంతా వాళ్ళే తినేలాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాన్ని బట్టి మనం స్క్రీన్ టైం కూడా వాళ్ళకి అలవాటు చేయకుండా వాళ్ళ ఫుడ్ తినేటట్టు చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే నేను ఎన్నో మంచి రెసిపీస్ మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.